Hello everyone, welcome to my another vlog. So Ivala, I plan to do a cooking video. So I'm going to cook prawn fry and tomato rasam. And this is my style of doing things. And enta quick ga and enta easy ga manage chestano. Let's see. So the time is 11:40ish. 11:39, 11:40ish. So chudamu how quickly I'm going to prepare this. Yeah, let's get started. So basically నేను ఒక 4 medium size tomatoes తీసుకున్నాను. Each tomato 4 equals చేసి I'm going to boil this. So I'll adjust my camera. So I have bought in, yeah. టొమాటోస్ అన్నీ కట్ చేసేసుకొని బాయిల్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని వచ్చా, ఇది మంచి బాయిల్ చేసుకొని ఇది కూడా ఈ టొమాటోస్తో పాటు బాయిల్ చేయడానికి పెట్టుకుందాం. ఇంత కొత్తిమీర వేసుకుంటే అంత బాగుంటుంది ఫ్లేవర్. నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాయిల్కి పెట్టేసుకుందాము. తర్వాత ఈ బాయిల్ అయిపోయినాక ఈ టొమాటో స్కిన్స్ పీల్ ఆఫ్ చేసేసుకొని మ్యాష్ చేసేసుకుందాం దాన్ని. For half kg of raw prawns, I'm adding like 2 medium-sized onions. ఆనియన్స్ కింద తీసేసినాక ఇప్పుడు కొంచెం రఫ్గా చాప్ చేసుకొని చాపర్ వాడుతున్నా. చాపర్లో అయితే ఇంకా ఫైన్గా అవుతాయి ఆనియన్స్. ఇప్పుడు మెయిన్గా ఫ్రై కాబట్టి, ప్రాన్స్ ఫ్రై కాబట్టి ఫైన్ చాప్డ్ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ పుదీనా కూడా మంచిగా కట్ చేసుకుంటున్నా. రీసెంట్గా ప్రాన్స్ హస్ బికమ్ మై ఫేవరెట్, అదర్వైజ్ మటన్. ఐ థింక్ దాని హీట్ అయింది అనుకుంటున్నా. లెట్స్ యూజ్ సన్ఫ్లవర్ ఆయిల్. షాయి జీరా, cinnamon, cloves, 3 to 4 miriyali, cardamom. సో ఇట్లాంటి కర్రీస్కి ఎప్పుడన్నా లైక్ హోల్ స్పైసెస్ యాడ్ చేస్తే ఇట్స్ డిఫరెంట్. లెట్స్ యాడ్ పుదీనా. ఈ పుదీనా కొంచెం ఫ్రై అయ్యాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాము. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ది కూడా కొంచెం మంచిగా సాటే చేసేసుకొని ఇది కూడా మొత్తం పచ్చి వాసన పోయాక నెక్స్ట్ మనము ఆనియన్స్ అవి వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు కొంచెం మంచిగా సాటే వేస్తున్నా. ఇప్పుడు ఈ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేస్తున్నాం. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కుక్ కావడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. నౌ ఇట్స్ 11:53. చూద్దాము. ఈ ఐరన్ ప్యాన్లో చాలా టైం పడుతుంది యూజువల్ కంటే. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది అనిపిస్తుంది. ఐ యాడ్ మోర్ ఆయిల్ నౌ. సో నేను రీసెంట్గా ఏం డిస్కవర్ చేశానంటే మాకు అబ్రాడ్లో చైనీస్ గార్లిక్ దొరుకుతుంది. సో నాట్ జస్ట్ ఆస్ట్రేలియా, యూఎస్లో కూడా చైనీస్ గార్లికే దొరుకుతుంది. అంటే మాకు ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొంచెం తక్కువ కాబట్టి చైనా హ్యాస్ టు ఎక్స్పోర్ట్ అట్లీస్ట్ 75% ఆఫ్ ది వరల్డ్ గార్లిక్ చైనా నుంచే ఎక్స్పోర్ట్ చేస్తారు. సో వాళ్ళు అంత ఎక్స్పోర్ట్ చేయాలంటే దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ దేర్ ఓన్ ఇన్ఎక్స్పెన్సివ్ వేస్ ఆఫ్ గ్రోయింగ్ గార్లిక్ కదా. సో వాళ్ళు ఎట్లా పండిస్తారంటే సూయేజ్ వాటర్లో పండిస్తారంట. దిస్ ఈజ్ వాట్ ఐ కేమ్ టు నో రీసెంట్లీ. సో విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. కాబట్టి మనం ఏంటి, ఈ చైనీస్ గార్లిక్ని ఐడెంటిఫై చేయాలి. ఎట్లా ఐడెంటిఫై చేయవచ్చో నేను చెప్తాను. ఈలోపు మనం గబగబా ఇది ఒక్క స్టిర్ ఇచ్చేసి నా ఈ చిన్ని రోల్లో
నేను పీల్ ఆఫ్ చేసుకున్న గార్లిక్స్ వేసేసుకుందాం. నెక్స్ట్ ఈ మిక్స్చర్కి మనం ఇంకా కొంచెం మిరియాలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మంచిగా దంచేసుకుందాము. జీలకర్ర యాడ్ చేస్తున్నా, దంచేసుకొని. సో బేసిక్గా మనం ఈ గార్లిక్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, చైనీస్ గార్లిక్ వచ్చేసి ఆ బల్బ్కి టిప్స్లో రూట్స్ ఉండవు. అండ్ ఎనీ గార్లిక్ విచ్ హ్యాస్ రూట్స్ అది కొనుక్కుంటే బెటర్. నేను పిక్చర్స్ ఇక్కడ పెడతాను. సో ఏదన్నా గార్లిక్కి రూట్స్ ఉంటే ఓకే. సో మాకు పర్పుల్ గార్లిక్ అని దొరుకుతుంది, ఆర్గానిక్ పర్పుల్ గార్లిక్ అని. సో దానికి రూట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ ఏమంటారు, ఇది కొంచెం హెల్తీ. రూట్స్ ఉంటే ఇంకా మనం ఐడెంటిఫై అవ్వచ్చు. సో ఈ పిక్చర్లో చూసేది మీరు, ఇది చైనీస్ గార్లిక్ అండ్ ఇది వచ్చేసి పర్పుల్ గార్లిక్. సో టిప్స్లో రూట్స్ ఉన్నాయి కదా, సో అది చూసుకొని కొనుక్కుంటే సరిపోతుంది. ఇట్స్ రిలీజింగ్ నైస్ అరోమా. ఫుల్ కుస్తీ పెడుతున్నా ఇది దంచడానికి, నార్మల్గా లేదు. ఫుల్ చెయ్యి కూడా నొప్పి వస్తుంది. అప్పట్లో ఎట్లా దంచుతుండేనో ఏమో అందరూ. Now it's time to add in some spices. So garam masala, karam, and some cumin. Now it's time for us to add in prawns. ప్రాన్స్ వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని స్లో కుక్ చేసేసుకుందాము. సో ఇప్పుడు నేను దీన్ని వేరే చిన్న స్టవ్కి మూవ్ చేసేస్తున్నా. కొంచెం సిమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసేసుకుందాము. అప్పుడు ప్రాన్స్లో నుంచి అంతా వాటర్ రిలీజ్ అయ్యి మంచిగా అదే మగ్గుతుంది, ఆ వాటర్తోనే మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు రసం కోసం ఈ ఆనియన్స్ చాప్ చేసుకుందాము. రసం కోసం కొంచెం పొడుగుగా స్లైస్ చేసుకుందాం. సో లెట్ మీ నో ఇన్ కామెంట్స్, మీకు జస్ట్ అది చూడాలని ఉందా, లైక్ ముచ్చట్లు వేసుకుంటూ కూడా చెప్తాను. నాకు ఆ టాలెంట్ కూడా ఉంది. ఇంతసేపు బాయిల్ చేసినాం కదా, ఈ టొమాటోస్ మంచిగా బాయిల్ అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు ఈ మ్యాషర్తో కొంచెం మ్యాష్ చేసేసుకుంటే స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బాయిల్కి పెట్టేసుకుందాం. సో మనం ఇంతకుముందు దంచేసుకున్న వెల్లుల్లి, మిరియాలు అండ్ జీలకర్ర ఆ మిక్చర్ ఉంది కదా, అది దీంతో పాటు మంచిగా మరగనియాలి. Now let's allow this to boil. చిన్న స్టవ్ పైన పెట్టేస్తాము. అండ్
పోపు వేసేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం వాష్ చేసేసుకొని పెట్టుకుందాం రెడీగా. ఇప్పుడు కొంచెం ప్యాన్లో ఆయిల్ వేస్తున్నా, ఇంకా ఆవాలు జీలకర్ర కూడా వేసా. చిల్లీస్ అది కొంచెం హీట్ అయ్యేలోపు చిల్లీస్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి, ఇవి సాంబార్ చిల్లీ అని చెన్నై అటు సైడ్ వాడతారు అనుకుంటే, ఇంకా మాకు రీసెంట్ స్టోర్లు ఇక్కడ ఇవే దొరికినాయి. ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసేసినాక ఆనియన్ చిల్లీస్ వేస్తున్నా. మీకు నేనే అది ఒకటేసారి పంపించేలా లేదు, నా మొహం ముందులో అయితే పోతా. టమాటా ఛానల్ ట్రై ఏదో ఇన్ఫ్యూషన్, ఇంకా ఏదో వేయలేదు నేను ఇవాళ. సో దిస్ ఈజ్ వన్. రెండు చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇస్తుంది. జస్ట్ ఒకటి ఇట్లాగే వేసుకుని అనుకో, కరివేపాకు ఫ్లేవర్ అంతా ఎగిరిపోతుంది అని నాకు అనిపిస్తుంది. కొంచెం మీడియం పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ ట్రాన్స్మిషన్ కూడా అవుతుంది. ఇంకా నాకు మోర్ దెన్ యూజువల్ టైం పడుతుంది ఈరోజు కుక్ చేయడానికి. ఐ డోంట్ నో. చేద్దాం దాన్ని తగ్గేదాకా. పేషెన్స్ ఈజ్ ది కీ. ఈలోపు రైస్ వాష్ చేసుకుందాం. 2 cups రైస్ వేసుకుందాం. 2 cupsకి 4 cups ఆఫ్ వాటర్ వేసినాం. ఇప్పుడు కుక్ చేద్దాం. నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, ఈ మెస్ అంతా క్లియర్ చేద్దాం. ఓకేనా? క్లియర్ చేసేసాం. నౌ లెట్స్ సీ. ఇక్కడ దాకా వచ్చింది మన కుకింగ్. అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, ఇది మనం మొత్తం టమాటో రసంలో డమ్ చేసేసుకొని ఇంకొంచెం సేపు మరగనిద్దాము. మన ప్రాన్స్ ఎక్కడ దాకా వచ్చిందంటే వాటర్ రిలీజ్ చేస్తుంది, సేమ్ టైం వాటర్ కూడా ఎగిరిపోతున్నాయి. నా పైన పడకుండా ఈ షీల్డ్లో పెట్టుకుంటున్నాము. నా కొంచెం సేపు పొల్ల వేద్దాం. మళ్ళీ టొమాటో రసం టేస్ట్ చూద్దాం. ఓకే, కమ్మ ఉంది. కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ వేస్తారో లేదో నాకు తెలియదు, నేను వేస్తాను. మంచిగా అది బాయిల్ కలుపుతాం. ఈలోపు సాలెడ్ ప్రిపేర్ చేసుకున్నాను. క్యూకంబర్స్ అండ్ క్యారెట్ తీసుకొచ్చాం, ఇది చేసుకుంటున్నాను. సో బేసిక్గా తెస్తా క్యారెట్స్ అండ్ క్యూకంబర్స్. క్యారెట్స్ అయితే కొంచెం లైఫ్ ఎక్కువనే ఉంటుంది, కానీ క్యూకంబర్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ మర్చిపోతే అయితే చాలా డబ్బులు దండగా. ఇంకా మోటివేషన్ కోసం ఓకే తెచ్చుకుంటాం, బట్ ఒక 2-3 days నుంచి గుర్తుపెట్టుకొని క్యూకంబర్ తీసి వాడుతున్నా. ఈసారి తెచ్చిన బ్యాచ్లో ఐ ట్రై టు ఫినిష్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకా 2 ఉన్నాయి రేపటికి. సో హోప్ఫుల్లీ ఈసారి వేస్ట్ అవ్వదు.
ప్రాన్స్ టేస్ట్ కూడా చూద్దాం. Yummiest. Now let's transfer this into a tiny bowl. నాకేం లేదు, మంచిగా ఉంది. రసం కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. మెయిన్ స్టాక్కి షిఫ్ట్ చేసాను. ఇది కూడా ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఇంకా సరే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ మొత్తం కుకింగ్ ఒక 30 minutes అనుకున్నా కానీ ఒక 40 to 50 minutes టైం పట్టింది. ఐరన్ ప్యాన్లో కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ ఎండ్ ఆఫ్ ది డే అన్ని డిషెస్ బాగున్నాయి. సో అదే ఇంపార్టెంట్ కదా. సో ఫైనల్లీ మన టొమాటో రసం, ప్రాన్ ఫ్రై అండ్ సాలడ్ అన్నీ రెడీ అయిపోయాయి. That's it for today's video. So do let me know in the comment section like a kind of videos chudalanuntunnaru, or like throw me random questions. I'll try to answer all of them. Video chestuntune I'll try to answer all of it. So yeah, that's it for today. Take care you guys. See you until next one. Bye bye. Do like, share and subscribe. Thank you.